2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. అనగా ఈ కుంభరాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి సుఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావం అయినటువంటి వృశ్చిక రాశిలోను, లాభభావం అయినటువంటి ధనుసు రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి సహకారం వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి లాభాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అభివృద్ధిని సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. జన సహకారం వల్ల భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, లాభసాటి ప్రయాణాలని చేయగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలో వృశ్చిక రాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుపరిణామాలు పొందగలుగుతారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో ఈ నెలంతా సంచారాన్ని కొనసాగిస్తున్నారు గనక కుంభరాశి వారికి మకర రాశి 12వ భావం అయింది గనక, వ్యయభావం అయింది గనక కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో సంతోషకర కార్యక్రమాలు అనగా శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావం అయినటువంటి వృషభ రాశిలో ఆయన వక్రించి తృతీయ భావం అయినటువంటి మేషరాశి వైపున దృష్టిని సారించడం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార నిరాకరణ అనగా సహాయ నిరాకరణ సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మీ మాటల వల్ల కొన్ని సమస్యలు, అపార్థాలు, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. జన్మరాశాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక సోమరతనం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేసుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతుంది. ఇక ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం, అష్టమ భావం అనేటువంటి కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఇది రాహుకేతు దోషం, కాలసర్ప దోషం గనుక ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు గనుక తప్పనిసరిగా ఈ రాహుకేతువులకి, అలాగే జన్మరాశిలోని శనికి, అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి గురువుకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వారికి 2024 డిసెంబర్ మాసానికి గాను కనిపిస్తుంది. ఇందులో భాగంగా ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి క్షేత్రం సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వర స్వామిని అనగా కాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అలాగే జన్మశని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం, ఈశ్వరుని ఆలయానికి శనివారం రోజు వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు చరిత్రను పారాయణ చేయడం, 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదలకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ కుంభరాశి వారు 2024 డిసెంబర్ మాసానికి గాను చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.